హలో ఫ్రెండ్స్. గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, చాలా కాలమైంది మనం వ్యాపారాల గురించి మాట్లాడుకోక. ఈరోజు మళ్ళా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే చాలామంది మెయిల్స్‌లో అడుగుతున్నారు. సార్ బిజినెస్ గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు. కాకపోతే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్నాను. వీలు దొరికినప్పుడల్లా వ్యాపారం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఈరోజు నుంచి మనం వీడియో స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, మీరు వీడియో కొత్తగా చూస్తున్న వ్యక్తులైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాత వాళ్ళైతే ఒకసారి బెల్ యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. మళ్ళా ఒకసారి అప్పుడేందంటే నేను ఏ వీడియో పెట్టినా మీకొస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరి సమస్య ఏంది? బిజినెస్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? వ్యాపారమే ఈరోజు మనిషికుండే సమస్య. ఈ ఒకరి కింద పని జేయడం అనేది అది ఇంగ ఎక్కడైనా చేస్తూ ఉంటారు. కాకపోతే చాలీ చాలని జీతంతోటి, కుదిరి కుదరని సంపాదనతోటి, స్థిమితం లేకుండా అంటే ప్రతినిత్యం మనం ఏదో ఒక దిగులు, చింతతోటి వ్యాపారం ఈ ఉద్యోగం చేస్తుంటాం. వ్యాపారం విషయానికొస్తే కరెక్ట్‌గా మనము ప్లాన్ జేసుకొని గాని వ్యాపారాన్ని స్టార్ట్ చేయగలిగితే ఇక తిరుగుండదు. ఎందుకంటే ఈరోజు ఏ వ్యక్తి అయినా గూడా వ్యాపారంలోనే అతి ఉన్నత స్థానానికొచ్చాడు గానీ, ఇంకొక రంగంలో ఎవరికైనా పని చేస్తూ రాలేదు. కాకపోతే సొంత బిజినెస్సు స్టార్ట్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను ఎలా నెరవేర్చుకోవాలి? ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయబోయే వీడియోలో మనం ప్రస్తావిస్తూ పోతాము. ఇక నుంచి కంటిన్యూగా ఏదో ఒక బిజినెస్ గురించి తెలియజేస్తూ ఉంటాను. మీకు ఏ బిజినెస్ సూటబుల్ అవుతుందో దాన్ని మీరు ఖచ్చితంగా సూటబుల్ అవుతుంది అనుకున్న తర్వాతనే ఈ వ్యాపారం ప్రారంభించండి. ఎందుకంటే వ్యాపారం ఏది ప్రారంభించినా ఖర్చుతో కూడుకున్నదే కాబట్టి ఖచ్చితంగా అది మనకు సూటబుల్ అవుతుందా? కాదా? అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే ఈ వ్యాపారం ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఈరోజు మార్కెట్‌లో 2 రకాల ధోరణులు కనపడుతున్నాయి. ఒకటి బిజినెస్‌లలో ఫుడ్‌కు సంబంధించిన బిజినెస్. అది ఏ విధానంలో ఎంచుకున్నా కూడా ఇది కొంత స్టార్ట్ చేస్తే కరెక్ట్‌గా అంటే ప్రదేశం కరెక్ట్‌గా ఉండి, మనము కరెక్ట్‌గా ప్లేస్‌లో గాని దీన్ని పెట్టగలిగితే ఇది స్టార్ట్ చేసిన రోజు నుంచి రన్ అవుతుంది. అలాగే రెండోది ఈ లేడీస్ సంబంధించిన ఐటెమ్స్‌ను మనం విక్రయించే వ్యాపారం. ఈరోజు లేడీస్ వస్తువులే ఎక్కువ సేల్స్ ఉంటాయి మార్కెట్‌లో. మనం చూస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు నైటీల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఈ నైటీల వ్యాపారం అనేది 3 విధాలుగా చేయొచ్చు. అలాగే ఈ వ్యాపారానికి తగ్గ పెట్టుబడి ఎంతవుతుంది? దాదాపు ఇవి ఎక్కడ దొరుకుతాయి? అనే విషయాన్ని గూడా మనం ఈ వీడియోలో ప్రస్తావిస్తాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న పాయింట్లు నేను చెప్పే విధానం మీకు నచ్చినా, అలాగే వీడియో ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని మీకు అనిపించినా ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ నైటీలనేది మొదటి విధానంలో ఎక్కడైనా గానీ ఒక షాప్ తీసుకొని ఆ షాప్‌ని కొంచెం డెకరేషన్ చేసుకొని అంటే ఈరోజు ఆ షాప్ కూడా కొంచెం నీట్‌గా ఉంటేనే కస్టమర్‌లు వస్తుంటారు. లేకపోతే కస్టమర్‌లు వచ్చే ప్రయత్నం చేయరు. దాన్ని డెకరేషన్ చేసుకొని అక్కడి నుండి మనం వ్యాపారాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తూ వ్యాపారాన్ని పెంచుకోవాలి. ఈ విధానానికొచ్చేరకు మనకి ఇన్వెస్ట్‌మెంటు మనకు తక్కువలో తక్కువగా ఒక 3,00,000 నుంచి స్టార్ట్ చేయాల్సొస్తుంటది. 3,00,000 లోపు పెట్టుబడైతే మీకు ఈ వ్యాపారంలో అన్ని రకాల ఐటెమ్స్ మీకు అన్ని రకాల నైటీలో ఈరోజు మనం నైటీల విషయాన్ని చూసుకుంటే ఆహ్, ఒక డిజైన్సు, ఒక మోడల్స్ అనేది గాకుండా ఒక కాటన్‌లోనే మీకు 30-50 రకాల రకరకాల మోడల్స్, రకరకాల డిజైన్‌లుంటాయి. అలాగే రకరకాల క్లాతులు ఈరోజు కాటనే గాదు, సిల్కే గాదు, ఇంకా ఎన్నో రకాల మోడల్స్ మనం నైటీలో చూస్తూ ఉంటాం. ఒక పాలిస్టర్‌లో ఉంటాయి. అలాగే ఇంకొక రకం ఈరోజు కలంకారీలో ఉంటుంటాయి. మఖమల్ క్లాత్ రకరకాల క్లాతులు. అంటే మనము ఈ క్లాతు అని అనుకునే లోపల ఇంక కొత్త క్లాత్ మార్కెట్‌లోకొస్తుంది. ఆ విధంగా నైటీలు వస్తుంటాయి. ఈ విధానానికి మనం చేయాల్సింది ఏందంటే, ఒక్ మనం ఏదైతే షాప్ తీసుకున్నామో ఆ షాపు నేమ్ తోటి మీరు షాప్ ఏర్పాటు చేసుకోండి. దాన్ని కొంచెం నీట్‌గా ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే దానికోసం ఒక 20, 30 వేల రూపాయలు మీరు రేకలు కూడా పెట్టుకోవాల్సొస్తుంది. అయితే రేకలు పెట్టుకున్న తర్వాత ఇనప రేకలు, అదే స్టీల్ రేకలు అంటుంటారు. దానికి ఇనప రేకలు పెయింటింగ్ ఏసి అమ్ముతుంటారు మార్కెట్‌లో. అవి ఏర్పాటు చేసుకోండి. లేదా మీకు చెక్కలతోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ మీ అవసరాన్ని బట్టి ఆ విధంగా వాటిని ఏర్పాటు చేసుకొని మార్కెట్ నుంచి నైటీలు కొని విక్రయించడం ఈ ఈ విధానం. ఇక మార్కెట్‌లో నైటీలు కొనాలంటే ఎక్కడ కొనాలంటే ఈరోజు మార్కెట్‌లో ఎంతోమంది ఈ హోల్‌సేల్ నైటీలు విక్రయిస్తున్నారు. ఈరోజు పామిడి అని మీరు వినుంటారు. ఈ పామిడిలో మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. అనంతపురం దగ్గర ఉంటదనుకుంటున్నా. నేనైతే వెళ్ళలేదు గాని ఫ్రెండ్స్. కాకపోతే అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారక్కడ. వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా నాకు చాలా సార్లు సమాచారం వచ్చింది. చాలా సార్లు వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం కూడా గతంలో చేశాను. ఈ పామిడిలో కూడా హోల్‌సేల్‌గా ఈ నైటీలు విక్రయిస్తుంటారు. రకరకాల వాళ్ళు కుట్టి స్టిచ్చింగ్ చేసి మనకిస్తూ ఉంటారు. అక్కడ నుంచి కూడా మనం వ్యాపారం స్టార్ట్ చేసి అలాగే బాంబే.
ఈరోజు బాంబేలో కూడా నంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ నైటీలను విక్రయిస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ కూడా దొరుకుతుంటాయి ఆడ. అలాగే సూరత్ నుంచి ఇక్కడ మీరు ఒకసారి గూగుల్‌లో చెక్ చేయండి. హైదరాబాద్‌లో గూడా ఈ మధ్య సూరత్ కంపెనీ నుంచి వచ్చిన వ్యక్తులే హోల్‌సేల్ స్టాక్ పాయింట్ కూడా పెట్టారు. మీరు అది గూగుల్‌లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఒక షాపునే ఉచ్చరించి చెప్పకూడదు. అక్కడికే వెళ్ళాలి, ఇక్కడికే అని కాదు. ఎందుకంటే అక్కడికెళ్తే నేనేదో వాళ్ళ వాళ్ళ వ్యాపారాన్ని నేను చెప్పినట్టుగా ఉంటది కాబట్టి అలా కాకుండా, మీరు ఈ ఉంటున్న ఏ ఏరియాకు మీకు దగ్గర ఉంటే ఆ ఏరియాలో మీరు కొంచెం ఎంక్వైరీ చేయండి. ఒకటికి 10 సార్లు 10 షాపులు తిరిగే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైద్దంటే మనకు ఎక్కడ రీజనబుల్ రేట్‌కొస్తదో తెలుస్తుంది. అక్కడి నుంచి మనం వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఇక రెండో విధానానికొచ్చేరకు ఆహ్, మనము ఇది షాప్ పెట్టుకున్నాం కదా! అలా గాకుండా ఇంటి వద్ద మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడే ఈ షాప్ ఏర్పాటు చేసుకొని, ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని, మనం ఉంటున్న ఇంటి నుంచే మన చుట్టుపక్కల ఒక 4, 5 బజార్‌లు మనం నైటీలు విక్రయిస్తున్నట్టుగా తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు మోడల్‌ను మార్చుకుంటూ అంటే ఇంటికాడ అమ్మే వ్యక్తులు ఎలా ఉండాలంటే ఇంటికాడ అమ్మే వ్యక్తులకు దాదాపుగా 2, 3 బజార్‌లు, 4 బజార్‌ల నుంచి మాత్రమే వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పరిధి ఆ విధంగానే ఉంటుంది కాబట్టి. అది షాపు విధానం వేరు. షాపులో ఏందంటే మనము చాలా పబ్లిసిటీ చేసుకుంటాం కాబట్టి నంబర్ ఆఫ్ ఏరియా నుంచి పక్కన ఊర్ల నుంచి కూడా వస్తూ ఈ విధానం వేరు. ఈ ఇంటి దగ్గర ఏర్పాటు చేసే వ్యక్తులు ఖచ్చితంగా ఈ విధానంలోనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలా. ఎందుకంటే మీ చుట్టుపక్కల మీ ఇళ్ళ వ్యక్తులకు తెలియజేయడం బజార్ ఒక క్వాలిటీ మీరు మంచిగా ఇస్తున్నారు. కొంచెం రీజనబుల్ రేట్‌కి ఇస్తున్నారని తెలిస్తే ఆటోమేటిక్‌గా మీకు మీ దగ్గరికే వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఆహ్, ఈ ఇది ఈ విధంగా డెవలప్ చేసుకొని ఇంటి వద్ద నుంచయితే ఒక 50,000 నుంచి ఒక పైన 50, 1,00,000 మధ్యన ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని మీరు జాగ్రత్తగా గాని స్టే కొంత ఇప్పుడు మోడల్‌కు ఒక 6 పీసులు 6 కలర్స్ ఉంటే 6 పీసులు. ఒక్కొక్క డిజైన్‌కి 6 పీసులు. ఇట్లా తెచ్చుకొని మెయింటైన్ చేస్తూ ఎందుకంటే మీ పక్క బజార్‌లే కాబట్టి కొంచెం క్రెడిట్ కూడా ఇచ్చుకుంటూ మళ్ళా వారం లేకపోతే మంత్ వసూలు చేసుకుంటూ కొంచెం మీకాడ ఆ స్తోమత ఉండి గాని మీరు చేసుకోగలిగితే ఇంటి వద్ద నుంచి కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఇక మూడో విధానానికొచ్చేటప్పుడు వీళ్ళు ఈరోజు మార్కెట్‌లో వీళ్ళకు చాలా అవకాశాలున్నాయి మార్కెట్. ఎందుకంటే ప్రతి వస్తువు డోర్ టు డోర్ ఎళ్తుంది. మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు మన ఇంటి వద్దకు రాని వస్తువు ఏముంటుంది ఫ్రెండ్స్? అన్ని చోట్ల నుంచి మన ఇంటి వద్దకొస్తున్నాయి. ప్రతి ఐటెమ్. అదే ఇది అని మనం చెప్పడం కాదు గానీ, ఎన్నో రకాల వస్తువులు మన ఇంటి వద్ద నుంచి వస్తున్నాయి. ఆ విధంగా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి, నేను నైటీలను విక్రయించాలనే వ్యక్తులకు డోర్ టు డోర్ తిరుగుతూ కూడా విక్రయించుకోవచ్చు. దాన్ని మీకు నచ్చిన విధానంలో ఈరోజు కొంతమంది మోటార్ సైకిల్ ఏసుకొని వస్తూ ఉంటారు. అలాగే కొంతమంది సైకిళ్ళేసుకొని వస్తుంటారు. కొంతమంది బ్యాగుల్లో పెట్టుకొని డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటారు. ఈ విధానంలో కూడా మనం ఈ వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. కాకపోతే ఆ విధానానికి మనము ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామనే దాన్ని బట్టి మనకు ఖాతాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఓపిక ఉన్న వ్యక్తులు ఆ విధానంలో కూడా ప్రయత్నం చేయండి. ఈ వ్యాపారాలకు చాలా మంచి ప్రజాదరణ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మార్కెట్‌లో ఈ లేడీస్ కొనే ఐటెమ్ అన్నిటికి వ్యాపారం ఉంటుంది. కాకపోతే ఈ నైటీల వ్యాపారము అన్ని వ్యాపారాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అది చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏం చేయగలరు? ఎలా ముందుకెళ్ళగలరో చూడండి. ఇన్వెస్ట్‌మెంట్‌ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈరోజు ఏ సమాచారమైనా గూగుల్‌లో దొరుకుతుంది. మీరు గూగుల్‌లోకెళ్ళి మీకు దగ్గరున్న టౌన్స్ అంటే మీ పరిసర ప్రాంతాల నుంచి మీకు దగ్గరున్న టౌన్‌లో ఎక్కడ హోల్‌సేల్‌గా వస్తున్నాయని చెక్ చేసుకోండి. అక్కడికి పోయిన తర్వాత మొత్తం పరిశీలించండి. పరిశీలించిన తర్వాత అక్కడ ఏ క్వాలిటీ దొరుకుతుంది? ఏ రేటుకి దొరుకుతుందో చెక్ చేసుకోండి. మళ్ళా ఇంకా వేరే ఏరియాకి గూడా పోయి ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే బెంగుళూరులో ఇప్పుడు నైటీ హోల్‌సేల్ ఉంది. అక్కడ చూసిన వ్యక్తులు చెన్నై కూడా వెళ్ళండి. ఎందుకంటే మనం వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోవాలా. ఎక్కడ మనకు రీజనబుల్‌గా ఇస్తున్నారు అనే విషయం తెలుసుకున్నప్పుడే మనము సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. సరైన వ్యాపారము మనం ఎంచుకోగలిగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం బేరం చేసి కొనుక్కోవడంలోనే మన కరెక్ట్ ప్లేస్‌ని పట్టుకోవడం, హోల్‌సేల్ పట్టుకోవడంలోనే మనకు నైపుణ్యం ఉంటుంది. ఆ తర్వాత అమ్మకాలనేది ఆటోమేటిక్‌గా మనం డే డే బై డే జరిగే కొద్ది వ్యాపారం బానే ఉంటుంది. ఒక్కసారి ఆ విధానంలో ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వ్యాపారం అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మనకి ఏది సూటబుల్, ఏ విధానం సూటబుల్ అవుతుందో తెలుసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ వీడియో మీకు కాన్సెప్ట్ అర్థమైందనుకుంటాను ఫ్రెండ్స్. అర్థం కాకపోతే ఇంకొకసారి కూడా చూడండి. నేను చెప్పిన విధానం అయితే మీకు అర్థమవుతుంది. ఒకసారి వీడియోని కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సర్కిల్‌లో ఎవరికైనా గాని వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తికి మనకు తెలిసిన సమాచారం చెప్పడమే ఎందుకంటే మనం అది అంతకన్నా గొప్ప విషయం ఏమీ లేదు నా దృష్టిలో. అందుకని నేను పదే ఈ మాట చెప్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.